భీకరమైన నామినేషన్స్ ఇవ్వాలి. ఎవ్వరు ఊహించరు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి నామినేషన్స్ జరగలేదు నాకు తెలిసి అయితే. అలాంటి నామినేషన్స్ ట్విస్టుల మీద ట్విస్టులు ఏమంటారు, ఆశ్చర్యానికి లోనవుతారు. అసలు అబ్బా ఇదా ఈ పాయింటా ఏంట్రా, అరే ఏంట్రా, ఒకరిని మించి ఒకరు ఉన్నారు, ఒకరికి మించిన ఒకరు పాయింట్స్ చెప్తున్నారే అనిపిస్తుంది. కానీ బయట కొంచెం టపాసుల మోత ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేస్తా. డైరెక్ట్గా నామినేషన్స్లోకి ఎంటర్ అయిపోదాం. అయేషాకి డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అయేషా ఫస్ట్ వచ్చేసి ఆమె రీతుని నామినేట్ చేస్తూ, నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు బిగ్ బాస్ హౌస్లోకి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు, అందులో ఒకరికి కనెక్ట్ అయ్యి అతనితోటే తిరుగుతూ అతనితోటే ఆడుతూ మొత్తం కంప్లీట్గా ఆ లవ్ కంటెంట్నే నీ టార్గెట్గా ముందుకు వెళ్తున్నావు. ఇలా లవ్ కంటెంట్ ఇస్తూ టాప్ 5లోకి పోవాలనుకుంటున్నావు. నీ గేమ్ స్ట్రాటజీ ఇది నాకు నచ్చలేదు, నీ యారగెన్స్ కూడా నాకు నచ్చలేదు, అందుకే నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు. లవ్ కంటెంట్ ఇస్తే ఎవరైనా వచ్చేసి లవ్ కంటెంట్ ఇవ్వడానికి అంతా రెడీ అయిపోతారు. ఏముంది, యాక్టింగే కదా, ఇచ్చుకుంటాం, అందరికీ అవుతుందా, అది కాదు కదా గేమ్ షో అంటే అనే విధంగా అయితే ఆమె పాయింట్స్ చెప్తూ రీతుని నామినేషన్స్లో పెట్టింది. రీతు కూడా అదే రీతిలో రివర్స్లో మాట్లాడుతూ నాది ఓవర్ యాక్టింగ్ అయితే నీది డబుల్ ఓవర్ యాక్టింగ్, ఇలా తను కూడా మాట్లాడుతుంది. ఈ రకంగా అయితే వీళ్ళ మధ్య జరుగుతుంది. నీకు అర్హత లేదు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అంటూ ఆమె చెప్తుంది. నీ యారగెన్సీ, నీ స్ట్రాటజీ కూడా నాకు నచ్చలేదు అనే విధంగా అయితే నామినేషన్స్. ఈ విధంగా అయేషా రీతుని నామినేషన్లో పెడుతుంది. సెకండ్ నామినేషన్ వచ్చేసరికల్లా దివ్య. సెకండ్ నామినేషన్ దివ్యకి అవకాశం వస్తుంది. దివ్య వచ్చేసి ఫస్ట్ అయేషాని నామినేట్ చేస్తుంది, తర్వాతకి సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తుంది. దివ్య ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ రకంగా ఫస్ట్ అయేషాని నామినేట్ చేస్తూ, నువ్వు ఒకరిని క్రిటిసైజ్ చేస్తావు, ఒకరి గురించి నువ్వు ఫన్ చేస్తూ నవ్వుతూ మాట్లాడతావు. అదే ఫన్ని నీ మీద కనుక వాళ్ళు చేస్తే నువ్వు తీసుకోవు. క్రిటిసైజ్ నువ్వు ఒకరి మీద చేస్తావు కానీ ఒకరి నీ మీద చేస్తే నువ్వు తీసుకోలేవు. నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో కొన్ని రోజులు ఉండి వచ్చావు, కానీ అలాంటిది నువ్వే చిన్న చిన్న కారణాలకే నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అనేసి తను చెప్తుంది. టూ హైపర్గా ఉన్నావు నువ్వు అనిపిస్తుంది నాకనైతే తను చెప్తుంది అనమాట. తను అదే రీతిలో డామినేట్ చేస్తూ మాట్లాడుతుంది అయేషా, కానీ ఫైనల్గా కన్విన్స్ అవుతుంది. ఓకే, నువ్వు చూసి ఒక వారమే కదా, ఈ వారం చూపిస్తా, ఈ వారంలో నాలో చేంజ్ గనక నేను చూపించలేకపోతే ఓకే నేనే మళ్ళీ నామినేట్ చేసుకో, నేను వెళ్ళిపోతా అనే విధంగా అయేషా మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ నామినేషన్. సెకండ్ నామినేషన్ సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తుంది దివ్య నిఖిత. తను చెప్పేది ఏంటంటే, సాయి శ్రీనివాస్, నువ్వు ఇప్పుడు ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటే బాగానే వింటావు, బయట విషయాలు మాట్లాడితే బాగానే వింటావు, కానీ టాస్కులకు సంబంధించి వచ్చేసరికల్లా ఆ టాస్కుల గురించి చెప్తుంటే మాత్రం నేను ఆగు 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 అని పదే పదే అడ్డుపడతావు. నీలో లిటిల్ మ్యానిపులేటర్ కూడా ఉన్నాడు అనే విధంగా దివ్య నిఖిత సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తుంది. నాలో ఏంటిదమ్మా చెప్పు, ఒక్క పాయింట్ ఎక్కడ ఏం చేశాను నేను, చెప్పు అని అడుగుతాడు. నువ్వు వినట్లే నేను చెప్తే, నువ్వు వినట్లే చెప్తే అని తన ఉంటుంది. ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం షార్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ చేస్తాను అనమాట. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ గొడవ ఇదే జరుగుతుంది. ఏంటంటే, అసలు నిన్ను బాల్ టాస్క్లో నేనే కావాలని క్యాప్టెన్సీ కంటెంట్ కోసం సెలెక్ట్ చేసుకొని మా టీం వాళ్ళందరితో గొడవపడి మరీ నేను తీసుకున్నా అనే విధంగా తను చెప్పాడు. వాస్తవంగా తీసుకున్నాడు అలానే. తర్వాతకి అదే టాస్క్లోనే వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వస్తాయి. ఎందుకు నువ్వు నన్ను నెట్టావు, ముందుకు నెట్టావు, అది ఇది అనేసిగా అలా వస్తుంది అనమాట. ఆ రకంగా వాళ్ళది అయిపోతుంది. తర్వాతకి రీతు వచ్చేసి అయేషాని రివర్స్ సేమ్ పాయింట్స్ రివర్స్ లేస్తుంది. రీతు వచ్చేసి అయేషాని నామినేట్ చేస్తుంది ఒక పర్సన్గా. సేమ్ పాయింట్స్ ఏదైతే మాట్లాడుతున్నావో అవే పాయింట్స్, ఓవర్ యాక్టింగ్, డబుల్ ఓవర్ యాక్టింగ్, నువ్వు దేనికోసం వచ్చావు, నువ్వు కూడా కంటెంట్ కోసం వచ్చావు కదా, నేనేం లవ్ కంటెంట్ కోసం రాలేదు, ఇక ఇవే వాళ్ళిద్దరి మధ్య రివర్స్ వస్తుంది అనమాట. మనకి తక్కువ టైం ఉంది కాబట్టి సేమ్ ఓకే. తర్వాతకి రీతు సెకండ్ నామినేషన్గా రాము రాథోడ్ని నామినేట్ చేస్తుంది. రాము రాథోడ్ లిటరల్లీ ఇచ్చి పడేసిండబ్బా, మామూలుగా ఇవ్వలే. అసలు నీ గేమ్ కనబడతలేదు రాము రాథోడ్ అంటే. అయితే నువ్వు కళ్ళు డాక్టర్కి చూపించుకో అని చెప్పేసాడు. షాక్, అందరూ కళ్ళు చెక్ చేయించుకో ఒకసారి అని చెప్తాడు. అంత షాక్ అనమాట. పంచుల మీద పంచులు ఇచ్చిండి ఇలా రాము రాథోడ్ అనిపించింది. సూపర్ ఎనర్జెటిక్గా ఉండరా, అరే భలే వేసాడే అనిపించింది. అదేవిధంగా నా గేమ్ అవపడతలేదు అంటే
నేను ఎక్కడ లేను, ఈ వీక్ ఆడడానికి అవకాశం దొరకలేదు, అంతేగాని నేను ఎక్కడ ఉండట్లేదు, అందరితో ఉంటున్నా. అసలు మళ్ళీ రీతు ఏమంటుంది అంటే, నువ్వు వైల్డ్ కార్డ్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒంటరిని, నన్ను ఒంటరిని చేసిరు అని చెప్పి వాళ్ళందరితో నువ్వు చెప్పుకుంటూ తిరిగినావు అంటే, నేను ఎక్కడ ఎవరితో చెప్పినా చూపి ప్రూఫ్ అని అడుగుతాడు అనమాట. చూపి ప్రూఫ్ ఉంటే చూపి. నేను ఎవరికి చెప్పిన ఆ మాట ఎవరికి చెప్పలేదు. నేను ఎవరి దగ్గర నాకు సాయం చేయండి, నీ నామినేషన్స్లో నన్ను సేవ్ చేయాలి, మీ ఇమ్యూనిటీని నాకు ఉపయోగించండి, పవరస్త్ర ఉపయోగించండి, ఇట్లాంటివి నేను ఏం అడగలే. గేమ్ ఆడే సత్తా నా దగ్గర ఉంది, నేను ఎవరిని అడగను అనేసి గట్టిగా అరుస్తూ రామ్ రాథోడ్ అబ్బా హైపర్, ఇది కదా రామ్ రాథోడ్ నుంచి కోరుకుంది అని అయితే అనిపించింది ఇవాళ మరొకసారి. ఇంతకుముందు ఒక్కసారి అనిపించింది, ఇవాళ సెకండ్ టైం రామ్ రాథోడ్ అంత ఫైర్ అవ్వడం తనలో నుంచి ఆ రకంగా తనది అయిపోయింది. తర్వాతకి నువ్వు నొంతులు మాట్లాడుతున్నావో బూతులు మాట్లాడుతున్నావో నీకే తెలియాలి అనే విధంగా అయితే ఇద్దరు అదే అనుకుంటారు. ఇటు రామ్ రాథోడ్ అంటాడు, నువ్వు నీతులు మాట్లాడుతున్నావు బూతులు మాట్లాడుతున్నావు నీకే తెలియాలంటే, నువ్వు నీతులు మాట్లాడుతున్నావు బూతులు మాట్లాడుతున్నావు నీకే తెలియాలని ఇద్దరు ఒకరినొకరు అయితే తిట్టుకుంటారు. ఆ రకంగా ఈ నామినేషన్ అయిపోతుంది. తర్వాత నామినేషన్ వచ్చేసి 4th పర్సన్గా రమ్య వస్తుంది. రమ్య తనుజని డామినేట్ చేస్తుంది. రమ్య వచ్చేసి తనుజని డామినేట్ చేస్తూ తను చెప్పేది అంటే డైరెక్ట్ అటాక్ అనమాట, ఇక మామూలుగా లేదు. అటాక్ అయ్యి, నువ్వు ఒక ముసుగేసుకొని తిరుగుతున్నావు ఈ బిగ్ బాస్ హౌస్లో, ఆ ముసుగు తీసేసి రా బయటికి, ఫేక్గా ఉన్నావు నువ్వు కంప్లీట్గా అంటూ ఫేక్గా ఆడుతున్నావు అని చెప్తూ ఆమె చెప్పేది. అదేవిధంగా ఫేక్గా ఉంటున్నావు, ఓవర్ యాక్టింగ్, డ్రామా క్వీన్ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో అంటూ ఈ రకమైన పదజాలం యూజ్ చేస్తుంది. కంప్లీట్గా ఫేక్, నువ్వు ముసుగేసుకొని తిరుగుతున్నావు, నీవు బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చావు బిగ్ బాస్ హౌస్కి, నీ వల్ల ఇలాంటి బాండ్స్ పెట్టుకొని వచ్చి ఆల్రెడీ ఒక ఆయన పంపించేసినావు, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకొక ఆయన టార్గెట్ చేసినావు, ఆయనను పంపించేదానికి నువ్వు నిద్రపోవు అనే రీతిలో రమ్య అంటుంది అనమాట. అదేవిధంగా ఇది ఒకటి ఏంటంటే, ఇదే నీ గేమ్ ప్లాను, ఇదే రకంగా వస్తున్నావు ఏదంటే, ఎస్ అది నా గేమ్ ప్లాన్, నా స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతా, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అనే విధంగా తనుజ్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయినా. నీ గేమ్ ప్లాన్ ఇదంతా, బాండ్స్ పెట్టుకోవడం కావచ్చు, ఫేక్ బాండ్స్, ఇవన్నీ అన్ని రకాలుగా కూడా అదంతా నా గేమ్ ప్లాను, నేను అంతే ఆడతా, నా స్ట్రాటజీ అది, నా గేమ్ స్ట్రాటజీ అనేసి అన్నది. షాక్ నిజంగా. కోపంలో అన్నదా అప్పటికప్పుడు, లేదంటే నిజంగానే అదే స్ట్రాటజీ గేమ్ ఒక ప్లాన్ పెట్టేసుకొని ఇద్దరు ముగ్గురు బాండ్స్ చేసుకొని వాళ్ళని గట్టిగా వాళ్ళ మీద అలిగి ఇదంతా చేస్తూ బొంగమూతి పెడుతూ ఇదంతా చేసిందా ఏంట్రా అని ఒక్కసారిగా షాక్ అనిపించింది. చూడాలి ఈ వీక్లో తెలిసిపోతుంది ఏంటిది అనేది. ఆల్మోస్ట్ బాండ్స్ బద్దలైపోయాయి ఈ రోజు అయితే అనిపించింది నామినేషన్స్లో. చూడాలి, అందరి ఫేస్లు కూడా ఒరిజినల్గా బయటకు వస్తాయి, ఏంటిది అనేది రియల్గా తెలుస్తుంది. అదేవిధంగా నువ్వు ఇప్పుడే జల్సి రాని అంటన్నమాట. ఇప్పుడు ఫేకు, డ్రామా క్వీను, ఇవన్నీ ముసుగేసుకున్నావు, ఇవన్నీ చెప్తున్నాయి. ఇంకా కొంచెం డ్రామా క్వీను, ఫేకు, ముసుగు. అదే ఇంతకుముందే నేను అయేషా నామినేట్ చేస్తే అయేషాని వెళ్ళి వెంటనే హగ్ చేసుకున్నావు. అసలు నీలాగా నేను చేయలేను, అంత అరుచుకొని నామినేషన్ చేసుకొని బయటికి రాగానే ఇద్దరిపై హగ్ చేసుకుంటే దాన్ని ఫేక్ కాకపోతే ఇంకేమంటారు, నీలాగా నేను చేయలేను అంటూ రమ్య అయితే చెలరేగిపోతుంది. సేమ్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, రివర్స్లో తనుజ కూడా రమ్య నామినేట్ చేస్తుంది. వచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే రివర్స్లో తనుజ రమ్య మీద అటాక్ చేస్తుంది. నువ్వు దమ్ముంటే డైరెక్ట్గా ముందుకు వచ్చి మాట్లాడాలి, అంతేగాని బ్యాక్ పిచ్చింగ్ నాకు వీడియో వేసి చూపించారు అనేసి తను చెప్తుంది అన్నమాట. నేను చూసా అంత నువ్వు మాట్లాడింది అంత చేసేది బ్యాక్ పిచ్చింగ్ చేసేది నేను కాదు. ఎందుకంటే భరణి గారి గురించి నువ్వు బయటకు ఆయన ముందు కాకుండా పక్కకు వచ్చేసి భరణి గారి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తావు నువ్వు అంటే, ఆయన నీ మీద నేను అలిగినప్పుడు ఆయన మీద కొన్ని పాయింట్స్ చెప్పాల్సి నేను బయట వేరే వాళ్ళకి చెప్తున్నా, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా తనుజ అంటది. కానీ నువ్వు అలా కాదు, నువ్వు పోయి ఇలా 2 చేతులు కొట్టినట్టుగా చప్పట్లో ఏదో ఒక వీడియో క్లిప్ ఉంటుందిగా, దానికోసం మనకి అదంతా చెప్పడానికి ఇష్టం లేక చప్పట్లు కొట్టి ఆ వీడియో చూసుకొని మీరు ఆడియన్స్ అని మనకు చెప్పినట్టు అనమాట. అదంతా చేసినావు నువ్వు అని చెప్తే ఆమె చెప్తుంది, నాకు దమ్ము ఉంది, ఆడ చెప్పడం కాదు, ఈడ రా, ముందుకు రా, ఈడ కూర్చొని మాట్లాడదాం, ఈడ నీ ముందు కూర్చొని ఈడ చెప్తా మాట్లాడుకుందామా అంటే తనుజ మరి దాన్ని దాటేసి అయితే ముందుకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో నాకైతే అర్థం కాలే. అక్కడ మాట్లాడుకోవాల్సింది, బ్యాక్ పిచ్చింగ్ చేసింది అది ఇది. నేను నాగు సారు అక్కడ చూపిస్తాడు కదా రూమ్లోకి తీసుకెళ్ళి, చూపించినప్పుడు ఇదంతా
ఇక్కడ మరి ఆమె అంటుంది, రమ్య అంటుంది, దా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం, దా ఏం కావాలి, ఏం అడుగు, నేను చెప్తూనే ఉంటా ఏం కావాలో నీకు, డైరెక్ట్గా మాట్లాడదాం, బ్యాగ్ పిచ్చింగ్ లేదు ఏం లేదు మన దగ్గర అనేసి రమ్య అనేది. రమ్య ఊహించలే, రమ్య కూడా మంచి భలే చెప్పిందే అంటే ఎక్స్పెక్ట్ చేయలే. ఈ పోయినసారి డేమన్ పవన్ నామినేట్ చేసింది కానీ పెద్ద అంత ఏం అనిపించలే. ఈసారి కొంచెం షాక్, గట్టిగా తనుజ మీద అటాక్ చేసి ఈ స్థాయిలో పాయింట్స్ పెట్టి అని చెప్పడం అంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు హీరో విలన్ వాళ్ళిద్దరి మధ్య టఫ్, మెయిన్ విలను హీరో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితేనే ఏమున్నా ఆ మజా ఉంటుంది, ఆ గేమ్లో ఆ సత్తా ఏందో మనకు తెలిసిపోతుంది. ఒకవేళ గెలిస్తే హీరో గెలిచిండు అనుకో ఒక్కసారి ఇట్లా లేస్తుంది, విలన్ లేచినకో విలన్ లేస్తాడు ఇంటర్వెల్ టైంలో, మళ్ళీ వచ్చేసి శుభంగా పడేసరికల్లా హీరోకే వస్తుంది కదా మెయిన్గా. ఆ రకంగా వీళ్ళిద్దరు పోట్లాడుతుంటే అట్లనే ఉంది. తనుజ అండ్ రమ్య ఇద్దరు ధీటుగా ఒకరికొకరు ధీటుగా చెప్పుకోవడం, నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అనడం, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు పిగిల్స్ తీసుకొచ్చి ఫేక్ సెల్ఫిష్ ఇవన్నీ అందరికి ఇచ్చినావు, ఆ అన్ని రకాలుగా ఉండేది నువ్వు ఒక్కదానివే, నీలో అవన్నీ ఉన్నాయి అనేసి తనుజ రమ్య నామినేట్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తుంది అనమాట. నువ్వు ఉన్నావు అట్లా, నువ్వే ఇక్కడికి వచ్చేసినావు ఎవరితోటో కనెక్ట్ కావాలని, లవ్ల పార్కు అన్నావు అనేసి ఈ రకంగా ఇద్దరి మధ్య అయితే బాగా మాటల యుద్ధం గట్టిగా జరుగుతుంది. ఫైనల్గా ఎందుకో కొద్దిగా నాన్న వెళ్ళిన తర్వాత కూతురు వెనకబడుతుంది అండ్ చెల్లెలు వెనకబడుతుంది అనిపించింది అనమాట. ఏదో కొద్దిగా లోపం, ఏదో ఒక క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనిపించింది. అదే రకంగా బిగ్ బాస్ కూడా ఒక రేంజ్లో నామినేషన్స్ పోటాపోటీగా పెట్టిడు, ఎవరు తగ్గుతలేరు, ప్రతి నామినేషన్ ఒక ట్విస్ట్గానే ముందుకు సాగింది. ఈ రకంగా ఫాస్ట్ కంప్లీట్ చేస్తా. ఈ రకంగా ఇప్పుడు రివర్స్లో తనుజ రమ్య నామినేట్ చేసినప్పుడు అవన్నీ పాయింట్స్ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఒక దశలో తనుజ అనేసింది, చప్పట్లు కొట్టాలంటే ఇద్దరు కావాలి, ఒక్క చేతితోటి నేను విజిలేస్తా అని విజిలేస్తుంది. వారిని అమ్మ ఎక్కడ ఎలివేషన్ రా అనిపించింది, బీభత్సంగా ఉంటుంది ఆ ఎలివేషన్. మీరు ప్రోమోలు చూస్తే వచ్చిలా కూర్చొని కాలు మీద కాలుసుకొని కూర్చోండి, అదంతా సూపర్ హైలైట్ అనిపిస్తుంది. మొత్తానికి అయితే సినిమా డ్రామాటిక్గా సూపర్గా ఉంటుంది, ఆ సీన్ అయితే భలే ఉంటుంది. మళ్ళీ చూడండి ప్రోమో, చాలా బాగుంటుంది. ఆ రకంగా వాళ్ళ ఇది నా గేమ్ ప్లాన్ అడగడానికి నువ్వెవరివి, నేను ముసుగు దొంగనే అంటే తనుజ అంటది, నేను ముసుగు దొంగనే, ఇది నా గేమ్ స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతా, అసలు అడగడానికి నువ్వెవరు అసలు అంటది. అంటే ఏమంటది, అసలు నువ్వు నీ ఏజ్కి తగ్గట్టుగా నువ్వు మాట్లాడడం నువ్వు నేర్చుకో, నువ్వు నీ వయసు ఏంది, నువ్వేంది మాట్లాడేంది అంటే, ఓహో ఆవిడ అయితే నీ ఏజ్ ఏంది, నీ అసలు నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అన్నట్టుగా రమ్య అంటది. ఎవరిని అమ్మ ఎక్కడ ఏదిరా బాబు, ఇద్దరు ఎవరు తగ్గుతలేరు ఏదరా అనిపించింది. ఆ రకంగా జరిగింది. అసలు టపాసుల మూత లేకపోతే చాలా క్లారిటీగా చెప్పాలని ఉండే ఈ వీడియో, కానీ కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక తర్వాత చూస్తే కుదిరితే రేపు ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి మాటల యుద్ధాన్ని ప్లస్ కళ్యాణ్తో తనుజ ఇమాన్యుయల్ వాళ్ళ మధ్య జరిగినటువంటి అది మొత్తం కలిపి ఒక వీడియో రూపంలో రేపు మాట్లాడుకుందాం. తర్వాత చూస్తే సాయి శ్రీనివాస్ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. సాయి శ్రీనివాస్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేయడం 5th పర్సన్. ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, ఇప్పుడు డేమాన్ పవన్ రీతు నిన్ను కెప్టెన్ కాకుండా వెన్నుపోటు పుట్టారు అక్కడ, అలాంటి వాళ్ళని నువ్వు నెక్స్ట్ వీక్ కాకపోతే ఆ నెక్స్ట్ వీక్ నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా అసలు ఎలా వస్తావు, వాళ్ళని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని నువ్వు నామినేట్ చేస్తున్నావు అంటే నువ్వే అంటావు నన్ను వెన్నుపోటు పుట్టించారు వీళ్ళు అనేసి అన్నావు. కానీ మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళని నామినేట్ చేయాలి, కానీ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే పాపం అది వేరే వాళ్ళు వచ్చేసి నిన్ను వెన్నుపోటు పొడవలే, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టలే. అలాంటి వాళ్ళని నువ్వు నామినేట్ చేస్తే వాళ్ళకి ఇబ్బందే కదా, వాళ్ళని పాపం వాళ్ళని బయటకు పంపించినట్టేగా. నువ్వు జెన్యున్గా నీకు అన్యాయం చేసిన వాళ్ళని నువ్వు బయటకు పంపించాలి, నువ్వు నామినేషన్లో పెట్టాలి, ఇది చేయాలి. అది చేయలేదు కాబట్టి మెయిన్ పాయింట్గా తీసుకొచ్చి చేసింది ఆయన. ఈ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, డైరెక్ట్గా చెప్పిండు కాబట్టి తీసుకొచ్చాడు. ఈ రకంగా అది మొత్తానికైతే రియలైజేషన్ అయ్యాను. అంటే నేను డేమన్ పవన్ కావచ్చు, రీతన్ కావచ్చు, ఒక ఫ్రెండ్ మార్నింగ్లో నేను నమ్మడం అది నా తప్పు, వాళ్ళు చేయడం ఎంత తప్పు వాళ్ళది, నేను వాళ్ళని నమ్మి ఉండడం కూడా నాది కూడా తప్పే, కాబట్టి నేనేం చేయలేకపోయినట్టుగా తను మాట్లాడు. మొత్తానికి అయితే రియలైజేషన్ అయ్యాను అనే విధంగా అయితే కళ్యాణ్ చెప్తాడు. ఆ రకంగా ఇది అయిపోతుంది. తర్వాతకి తనుజ వచ్చేసి రమ్యని నామినేట్ చేస్తుంది. సేమ్ అదే పికిల్స్ నేమ్స్ ఏమైతే ఇచ్చిన సెల్ఫిష్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ పేర్లన్నీ నీకే వస్తాయమ్మా అనేసి ఇస్తుంది అనమాట. బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు, లవ్లో రాని వినువు అన్నట్టుగా చెప్తుంది అనమాట. అన్నప్పుడు ఇటు ఏమంటది, నువ్వు జలసి రానివి కూడా
అనేసి అంటే జలసిరాణి ఎవరు అంటే తనుజ గురించి అంటది రమ్య. జలసిరాణివి నువ్వు ఎవరినైనా ఏమైనా పొగుడితే నువ్వు తట్టుకోలేవు, నీకు జలసి వచ్చేస్తుంది అనేసి జలసిరాణి నువ్వే లవ్వుల పార్క్ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అనే విధంగా ఆమె చెప్తుంది. అయేషా ఇందాక ఆల్రెడీ మాట్లాడుతుంది కదా, అది కంప్లీట్గా అదే ఉంటుంది. నీలాగా బాండింగ్స్ కోసం రాలేదు, డైరెక్ట్గా ఉండు, నేను చెప్పడానికి రెడీ, నువ్వు రెడీ. అదే అంటే వీడియో బయట గురించి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసింది నేను కాదనేసి చప్పట్లు కొడుతుందిగా, నేను చెప్పడానికి రెడీ, నువ్వు రెడీగా ఉన్నావా, మాట్లాడుకుందా అని పిలుస్తుంది. అప్పుడు సంజన పక్కకు తప్పుకుంటుంది. మాట్లాడితే బాగుంది అనిపించింది నాకు. ఇది తేల్చేసుకుంటే అయిపోద్దిగా, ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టేదే అందుకే. ఆడిద్దరు ఫేస్ టు ఫేస్ ఆమె చెప్తా అంటుంది, వచ్చి కూర్చొని నేనేం చేసినా ఏంది కళ్యాణ్ తోటి నేనేం చేసా భుజం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ దగ్గర పోయి కళ్యాణ్ కుట్రా అంటుంది, భుజం షోల్డర్ మీద గుడుచుకుంటుంది, నెత్తి మీద గుడుచుకుంటుంది. ఏమైందిరా తనుజగా అనిపించింది నిజంగా. అంటే ఇంకంతే మరి కొన్ని టైంలో అలా బరస్ట్ అయ్యి ఒరిజినల్ బయటకు వస్తుందేమో అని నిజంగానే కొద్ది గొప్ప ముసుగుందేమో అని అయితే అనిపిస్తుంది. చూడాలి మరిగా ఈ వీక్ మొత్తం కూడా. తర్వాత ఇంకొక సీన్ జరిగింది, సంజన కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తుంది. సంజన గారు కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తుంది, అదేంటిదో కూడా చూద్దాం. ఆ నామినేషన్ చూస్తుంది నెక్స్ట్. అది ఈ రకంగా ఇది అయిపోయింది. అదే వచ్చేసి హ్యాండ్ మేడ్ చేయించుకోవడం. అది తర్వాతకి కళ్యాణ్ నామినేషన్ చేయాలి. కళ్యాణ్ ఇది బ్లాస్ట్ అనమాట. ఇక అసలే మామూలు కాదు. కళ్యాణ్కి ఒకరు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ వెళ్ళి నామినేషన్ చేయాల్సిన పర్సన్ తనుజ. కానీ తనుజ అంత ముందుకు వచ్చేసి అరే మీద చేయరా అనేసి ఇట్లా కుట్టించుకో తల మీద కూర్చుకునేసరికి తనుజ నామినేట్ చేయాల్సినటువంటి కళ్యాణ్ డైవర్ట్ అయిపోయి మరి ఏమనుకుంటూ కాసేపట చేంజ్ అయిపోయి నెక్స్ట్ కళ్యాణ్ని పిలిచేసరికల్లా వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తూ మీరు మీ జెన్యూనిటీ నాకు ఈ వారం ఎక్కడ కనిపించలేదండి. అంతకుముందు ఫస్ట్ 2 వీక్స్లో నాకు కనిపించలేదు, 3rd వీక్లో ఎస్ మీరు ఉండేదే అలాగా, కాబట్టి మీరు జెన్యూన్గా ఉంటారు, ట్రూ పర్సన్ అనుకున్నాను నేను. కానీ ఈ వారం చూస్తే మీరు గేమ్ కూడా చేంజ్ చేయగలరు ఒకనొక దశలో మీరు తలుచుకుంటే అనే అంత నమ్మకం ఉండే మీ మీద. కానీ ఈ వీక్ మొత్తం కూడా మీరు ఎందుకో నాకు కరెక్ట్గా జెన్యూన్గా ఉన్నారా అనిపించలేదు అనేసి అంటాడు. ఎందుకు అనిపించలేదురా కళ్యాణ్ నీకు అనేసి సంజన అంటే, ఎందుకు అనిపించలేదురా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేశాను కొంతమందితోటి, వాళ్ళల్లో నీకెవరు నచ్చలేదు కదా, వాళ్ళతో నేను స్నేహం చేశా, అందుకే నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే అనిపించింది. మనకు కూడా ఒకసారి ఓహో నిఖిల్తో కొంచెం క్లోజ్గా ఉంటుందన్నమాట సంజన గారు. అంటే మాట్లాడడం అది ఇది కొంచెం క్లోజ్గా ఉంటుంది, అరే అది ఇది అనేసి మాట్లాడుతుంది. ఎక్కడో అటు నిఖిల్కి కళ్యాణ్కి ఎక్కడో కోల్డ్ వార్గా అనిపిస్తుంది. మేబీ సంజన గారు బాగా క్యాచ్ చేశారే అని అయితే నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో ఆ రకంగా అనమాట. దాని తర్వాతకి ఇమాన్యుయల్ ఇది సంజన గారిని కళ్యాణ్ నామినేట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ అంటాడు, కళ్యాణ్ నువ్వు నాకు ఎవరు నామినేట్ చేస్తా అని చెప్పినావు, ఎవరిని నామినేట్ చేసినావు అని తీసుకొస్తాడు. ఇది మామూలు బ్లాస్ట్ కాదయ్యా, దిమ్మ తిరిగిపోయింది ఆడియన్స్కి. అసలు లైవ్ చూసే వాళ్ళందరూ కూడా దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎవరు చేస్తా అంటే ఒకవేళ రీతులు చేస్తా అని చెప్పినావు, లేదంటే ఐఎస్ని చేస్తానో ఎవరినో చెప్పుకుంటాడులే అనేసి అనుకుంటాం. కానీ కాదయ్యో నువ్వు తనుజని నామినేట్ చేస్తా అంటేనే నేను నీకు ఇచ్చిన, లేదంటే అసలు నేనే నా దగ్గర పెట్టుకొని ఆ పవర్ నేనే తనుజని నామినేట్ చేసేవాడిని అన్నాడు. బ్లాస్ట్ అనమాట. ఏం మాట్లాడినావు సార్ అనిపించింది. నువ్వు నామినేట్ చేస్తావు లేకపోతే అంటే ఇద్దరు తనుజ మీద అటాక్ చేద్దాం అనుకోర్రా అనిపించింది. నిజంగా నాన్న లేని సమయం చూసి మీరిద్దరు అటాక్ చేద్దామని ప్లాన్ చేశారా బాబు అనిపించింది. అసలు వీళ్ళు ఏం చెప్తారో పాయింట్ చూద్దామని కొద్దిగా ఇంట్రెస్ట్గా ఇంకొంచెం లౌడ్గా సౌండ్ పెట్టుకొని ముందుకెళ్ళి వింటే అప్పుడు అర్థమైంది ఏంటంటే పాయింట్స్ చెప్పట్లేరు. ఏ పాయింట్స్ మీద మీరు చేయాలనుకుంటున్నారా బాబు అంటే చెప్పట్లే, ఎంతసేపు చెప్పట్లే. వాళ్ళు చెప్పేది ఏంటంటే కళ్యాణ్ ఏమంటాడంటే, అన్న నేను చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ రమ్య నేను ఏ పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నానో అవే పాయింట్స్ చెప్పి తనుజని నామినేట్ చేసింది. ఇక నేను ఎలా చెప్పనన్నా, మళ్ళీ అవే పాయింట్స్ కనుక నేను చెప్తే కాపీ క్యాట్ అంటారు కదా నన్ను, అందుకే నేను చెప్పలేదన్నా. తర్వాతకి సంజన గారు నా ఆప్షన్గా ఉన్నారు. ఒకటి అయ్యేషా ఫస్ట్ తనుజ, తర్వాతకి అయ్యేషా, థర్డ్ సంజన అనుకున్నా. వాళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు, అందుకే 3rd పర్సన్ సంజన గారిని నేను నామినేట్ చేసిన అంటాడు. అది కాదు కదా, నువ్వు అసలు రమ్య నామినేట్ చేస్తే నీకేంది, అసలు నువ్వు మాట్లాడాలి కదా, మీరిద్దరు బాండింగ్గా క్లోజ్గా ఉంటారు. అసలు నువ్వు చెప్తుంటే నువ్వు నామినేషన్స్లో ఏ పాయింట్స్ నువ్వు చెప్తావు తనుజ మీద అని మేము ఎదురు చూస్తున్నావు. నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది కదా, బయట ఆడియన్స్ కూడా అర్థమవుతుంది ఏందనేది, చాలా క్లారిటీ వస్తుంది.
ఎందుకంటే కొన్ని అన్ని బయటికి రావు కదా. నువ్వు చెప్తే బాగుండేది, నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు చెప్పకపోతే కనీసం నాకు చెప్తే నేనే ఒక పవర్ ఉంచుకొని నేను నామినేట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క పాయింట్ అని చెప్పుకునేవాడిని తనుజకి అనే విధంగా గట్టిగా అరుస్తారు. అది కాదన్నా, నిజంగా సారీ అన్న, క్షమించన్నా, నేను అనుకోలేదు, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ రమ్య చెప్పేసింది. రమ్య ఏం చెప్పింది? ముసుగులో తిరుగుతున్నావు, బాండ్స్లో తిరుగుతున్నావు, డ్రామా క్వీన్వి, ఫేక్ నువ్వు కంప్లీట్గా, నీది ఒక ఫేక్ స్ట్రాటజీ, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఈ బాండ్స్ అన్ని ఫేక్ కంప్లీట్గా అనేసి నువ్వు ఒక సీరియల్ క్యారెక్టర్లో బతుకుతున్నావు అనే విధంగా ఆమె చెప్పింది. అంటే అవే పాయింట్స్ కళ్యాణ్, రమ్య చెప్పేసింది అంటే ఇంక అదే కదా, అవే పాయింట్స్ కళ్యాణ్ కూడా చెప్దాం అనుకున్నాడా అని అయితే ఆశ్చర్యం అనిపించింది. మరి ఆయన ఇంతవరకు నోరు తెరవలే, లైవ్ నడుస్తుంది, లైవ్లో ఎక్కడైనా చెప్తాడేమో అని చూస్తే మరి అదైతే క్లారిటీగా రాలేదు. చూద్దాం, ఇంకా ముందు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది వస్తుంది, చూద్దాం. ఆ రకంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంజన గారు 8th పర్సన్గా సంజన గారు వచ్చి నామినేషన్ చేయాలి. సంజన గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తారు. దివ్యని నామినేట్ చేసేది ఏంటంటే పాయింట్స్, నువ్వు లాస్ట్ వీక్ కాక ఆ లాస్ట్ వీక్ మాకు అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి నామినేషన్, లాస్ట్ వీక్ వీళ్ళకి రాలే అవకాశం, ఓన్లీ వైట్ కార్డ్సే నామినేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమె చెప్తుంది, లీడర్ బోర్డు నుంచి నన్ను ఫ్లోరా పేర్లని మేమంత మంచిగా టాస్కులు ఆడి, మేము ఒక టాస్క్ ఆడి 100% జెన్యున్గా కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఆడి కూడా 100 పాయింట్స్ మాకు రావాల్సింది కూడా రాకుండా మేము ఉండిపోయినాం. అట్లాంటిది అంత మంచిగా మేము ఆడుతున్నాం, మమ్మల్ని అసలు రూల్స్ ప్రకారం మమ్మల్ని తీసేసి నువ్వు వేరే వాళ్ళని ఎట్లా పెడతావు? అది నాకు మంచిగా అనిపించలే. ఇంకొకటి, నువ్వు వచ్చిన తర్వాత భరణి అన్న అంటే లయన్ అన్న అంటది ఆమె, లయన్ అన్నకి నాకు మధ్య పుల్లేసినావు, ఎక్కడ పుల్లేసినావు ఏమో, ఆయనకి నాకు కొంత చెడింది మధ్యలో. భరణి అన్న నా కోసం తన బాక్స్ను కూడా త్యాగం చేసిండు. అలాంటి రిలేషన్ ఉన్నటువంటి భరణి అన్న ఒక ఫ్రెండ్ అనవచ్చు, అన్న అనవచ్చు, అంత మంచిగా ఉన్న మమ్మల్ని తర్వాత చిన్నగా భరణి అన్న మా దగ్గరికి రాకుండానే చేసేసినావు కంప్లీట్గా అనేసి మాట్లాడుతూ, అసలు భరణి అన్న నామినేషన్ అయ్యి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడానికి కారణమే నువ్వు చేపటికి వెళ్ళిపోయాడు అనేది కొండమంది కుట్టి అయితే చెప్పేసింది అనమాట. దాని తర్వాత దివ్య రివర్స్ అటాక్ ఏం చేసిందంటే, భలే ఉన్నవే, నేను నామినేట్ ఎవరు చేయలేదు, నన్ను కావాలని వచ్చి నన్ను నామినేట్ చేసినావు, ఇందాక నువ్వు అసలు రాముడు నామినేట్ చేస్తా అన్నావు కదా, మరి రాముడు నామినేట్ చేయకుండా నన్ను ఎందుకు చేసావమ్మా అంటే, అది ఆమె ఇష్టం కదా, ఎవరన్నా చేసుకుంటుంది, అప్పటికప్పుడు మార్చుకుంటుంది కదా, తప్పేముంది ఆడ? ఆల్రెడీ రామ్ నామినేషన్లోకి వచ్చినావు, నువ్వు నామినేషన్లోకి వచ్చినావు, ఆడ తప్పేం లేదు అని అనిపించింది. ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత కళ్యాణ్ ఒకరిని చేస్తా అని చెప్పేసి ఇంకొకరిని చేసినప్పుడు ఆడ బ్రేక్, అది రూల్ బ్రేక్ అయిపోయినట్టే కదా వాళ్ళ మధ్య. అది ఆ రకంగా అయితే ఈమెక చేసి తర్వాతకి అంటే దివ్య ఏమంటుంది అంటే, నేను నామినేషన్స్లోకి వస్తే నాకు తక్కువ ఓట్లు పడతాయి, నీకు ఎక్కువ ఓట్లు పడతాయి, నేను ఎలిమినేట్ అయిపోతా, నువ్వు సేవ్ అవుతా అని చెప్పేసి నన్ను నామినేట్ చేసావా అనేసి అంటుంది. ఓహో, అంత సీన్ లేదులే, నీకు నాకు నక్కకి నాకులో కన్నంత తేడా ఉంది అంటే ఆ మాటల్లో ఇలానే అనమాట, మనం అర్థం చేసుకుంటే పక్కాగా ఆ రకంగా చెప్తుంది. చాలా ఇంకా చూసుకుందాం, ఈ వీక్ ఇద్దరు నామినేషన్స్లోకి వెళ్ళాం కదా, నీకు ఎక్కువ ఓట్లు పడతాయా, నాకు ఎక్కువ ఓట్లు పడతాయా చూసుకుందామని అయితే ఛాలెంజ్ అయితే విసిరేశారు సంజన గారు. ఇది ఈ రకంగా నామినేషన్స్ అయిపోయినాయి. బిగ్ బాస్ తర్వాతకి గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంటుందన్నమాట, ఒకరిని సేవ్ చేసే పవర్. అది గౌరవ్, నువ్వు ఎవరిని సేవ్ చేస్తావా అని బిగ్ బాస్ అడిగితే నేను అయేషాని సేవ్ చేస్తా అంటాడు. ఈ రకంగా అయేషా సేవ్ అయిపోతుంది సేఫ్ ఆమె. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్నవారు అనేసి బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారంటే, సంజన గారి పేరు, రీతు పేరు, తనుజ గారి పేరు, ఇటు దివ్య గారి పేరు, రాము పేరు, అండ్ కళ్యాణ్ పేరు, సాయి శ్రీనివాస్ పేరు, వీళ్ళందరూ కూడా నామినేషన్స్లోకి అయితే వచ్చారు. మొత్తం 8 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. ఇది ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి. యాక్చువల్గా ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ చెప్పాలంటే గంటన్నర చెప్తే కానీ అది ఒక క్లారిటీగా రాదు. రియల్ ఈ టపాసుల మూత వల్ల కొంచెం ఫాస్ట్గా ముగించాల్సి వచ్చింది. అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని జెన్యూన్గా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.